హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 31వ భాగాన్ని వినేద్దాం. ఏంటి రాఖీ వాళ్ళు వెళ్ళింది ఇప్పుడే కదా, అప్పుడే బెల్లి ఎవరు కొడుతున్నారబ్బా? సిరికాన ఏడుస్తుందేమో, అందుకే రాఖీ మళ్ళీ వెనకకొచ్చాడా అనుకుంటూ డోర్ తీయగానే నువ్వా అంటూ తలుపు మూస్తుండగానే అటువైపు నుండి తలుపు బలంగా తోసి లోపల నుండి డోర్ లాక్ చేశాడు. ఏంటి డోర్ లాక్ చేస్తున్నావు? ఏం చేద్దాం బంగారం, ఈ మధ్య నువ్వు బయటికి రావడం లేదు. అసలు నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నానే, అందుకే నేనే వచ్చా. నిన్ను చూస్తూ మాట్లాడుతూ ఉండొచ్చుగా. ముందు నోరు మూసుకొని బయటికెళ్ళు, లేకుంటే అందరిని పిలుస్తా అన్నది ఉమా. పిలువు, నాకేం భయం లేదు, కాకపోతే నీకే ఇబ్బంది. అసలే మొగుడు వదిలేశాడు, ఇంకా నాతో ఇలా నిన్ను చూస్తే నిన్నే తప్పుగా అనుకుంటారు. నిన్ను ముందు బయటకు పో. చూడు, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో. ఇంత అందాన్ని ఎలా వదులుకున్నాడు నీ మొగుడు, నాకే అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చి కోతలు కోయకుండా బయటికి నడు ముందు. నువ్వు పో అనుకుంటూ లాక్ తీయడానికి వెళ్తున్న ఉమనాపి, చూడు నీకెన్నోసార్లు చెప్పా నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. నువ్వు ఆ బుడ్డదాని గురించి ఆలోచిస్తున్నావేమో. ఆ బుడ్డదాన్ని కూడా నాన్నగా మరి ఏ లోటు లేకుండా చూసుకుంటానని కూడా చెప్పా, అయినా నువ్వు వినడం లేదు. అయినా నాకేంటి తక్కువ? చూడు ఎంత అందంగా ఉంటాను, చూస్తేనే అమ్మాయిలు ఇలా పడిపోతారు, కానీ నువ్వు మాత్రం వెంట పడుతున్నా పడడం లేదే, అదే నా బాధ. నాకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది, నాతో ఇలా మాట్లాడడం నీకు ఎలా ఉందో నాకు మాత్రం చాలా అసహ్యంగా ఉంది. పెళ్ళైతే ఏంటి, మొగుడు లేడు కదా, నేను నీకు మొగుడుగా ఉంటాననే కదా చెప్తున్నా. చూడు కాదు శివ అను. ముందు బయటికి నడువు, నువ్వు ఇప్పటికే చాలా మాట్లాడావు. వెళ్తాలే కానీ ఏం చేసావు, కాస్త వడ్డించొచ్చుగా, నీ చేత్తో తింటూ నేను చూస్తూ. ముందు బయటికి పో, లేకుంటే మా తమ్ముడికి ఫోన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి తిన్నది చాలదా? చాలదు, నీకోసం ఎన్ని దెబ్బలైనా తింటా. ఒకసారి చూడు నా వైపు, ఏం తక్కువ నాకు, ఎందుకు నచ్చడం లేదు నీకు? చూడు, నా జీవితంలో ప్రేమకు ఇంకా పెళ్ళికి ఎలాంటి చోటు లేదు. నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడుపు, ఇలా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టకు. ఏంటి నువ్వంటేనే ఇష్టం, నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోను, నీ కోసం సంవత్సరం నుండి చూస్తున్నాను. చూడు, నిన్ను ఇలా ఇంట్లో చూస్తే నన్ను చాలా తప్పుగా అనుకుంటారు. దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్ అని వేడుకుంటుంది ఉమా. పోతాలే కానీ రేపు గుడికి రా, అక్కడ మిగతావి మాట్లాడుకుందాం. నువ్వు గుడికి రావు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే, నువ్వు రాకపోతే ఒక కోటర్ కొట్టి నేరుగా ఇంట్లోకి వచ్చి నేను చెప్పాలనుకునేది అందరి ముందు చెప్తా. బాగా గుర్తుపెట్టుకో బంగారం. ఓకే బాయ్ బంగారం. అసలు చెప్పడం మర్చిపోయా, నువ్వు పువ్వులు పెట్టుకుంటే ఇంకా బాగుంటావు. ఇదిగో ఇవి నీకోసం తెచ్చా, పెట్టుకో. అరే తీసుకో, ఇదిగో పెట్టుకో, చాలా అందంగా ఉంటావు చూడు. ఎందుకు నువ్వు ఇంట్లో నుండి బయటికి రాకుండా ఏదో ముసలిదానిలా ఎలా తయారవుతూ ఉన్నావు? నీ వయసు ఎంత, నువ్వు చూడు ఎలా ఉన్నావో. ఒకటి చెప్పనా, జీవితంలో మనం అనుకున్నది జరగకపోవచ్చు, కానీ మన కోసం వచ్చిన జీవితాన్ని మాత్రం వదులుకోకూడదు. నువ్వు చాలా మంచిదానివి, నేను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉన్నావు. అలానే ఇబ్బంది పెట్టానని చెప్పను. నువ్వు నా ప్రేమను ఒప్పుకునేంత వరకు నేను నిన్ను వదలను, సరేనా? బాయ్ బంగారం. రేపు గుడికి రావడం మాత్రం మర్చిపోకు. నువ్వు పూలు పెట్టుకుంటే బాగుంటావు అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తూ తన ఆలోచన వెనక్కి వెళ్ళింది. ఉమా ఏంటి మహి, కళ్ళు మూసుకో. ఏంటి మహి, ఎందుకు? ముందు నువ్వు కళ్ళు మూసుకో. సరే అలానే ఉండాలి, నువ్వు అస్సలు కదలొద్దు. ఏం తెచ్చావు, ఏం చేస్తున్నావు మహి? నువ్వు తలలో ఏం చేస్తున్నావు? ముందు నువ్వు ఇలా రా, కళ్ళు తెరు, అద్దంలో చూడు. ఏంటి మహి? ఇదిగో నీకోసం పూలు తెచ్చా, మనకు చాలా దూరం కదా, అందుకే. నువ్వు వెళ్ళి తెచ్చుకోవడం లేదు. చూడు పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావో, చాలా బాగుంటావు ఉమా నువ్వు. అందుకే నీకోసమే ఖచ్చితంగా పూలు తెస్తాను ఇప్పటి నుండి. నువ్వు చాలా అందంగా ఉంటావు ఉమా. పువ్వులు పెట్టుకుంటే ఇప్పటి నుండి పెట్టుకోవడం మర్చిపోవద్దు. అబద్ధాలు, అన్నీ అబద్ధాలే. ప్రేమ ఉన్నట్టు ఎంత బాగా నటించాడు, అసలు తెలుసుకోలేకపోయాను. నేను ఏ సమస్య తీసుకురాకుండా ఉండాలని అలా చేశాడు. అయినా నేను ఎవరి కోసం అందంగా రెడీ అవ్వాలి? అయినా నా జీవితంలో మళ్ళీ వీటికి ఎటువంటి స్థానం లేదు. ఏంటి, నేను ఇలా ఆ మనిషిని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అయినా శివ ఆ రోజు లేకుంటే సిరి ఉండేదే కాదు అన్న భావనతోనే తను ఎంత ఇబ్బంది పెట్టినా తనని ఏమీ అనలేకపోతున్నాను. అలా అని తన నోటికొచ్చినట్టు అంటూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. దీని గురించి ఆలోచించాలి. మహి త్వరగా రా, అన్నీ సర్దుకున్నావా అని అడిగింది ప్రియా. ముందు వెళ్ళి బాబు సంగతి చూడు. అయినా నేను దీపక్కి చెప్పాను మా ఇద్దరికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఏంటి అని, కానీ వాడేమో అక్కడ కంపెనీ లాస్లో ఉంది కాబట్టి నువ్వే హ్యాండిల్ చేస్తావని చెప్పాడు. కానీ బాబు నువ్వు ఎక్కడుంటారు, ఇక్కడ ఒంటరిగా ఉండలేరు కదా.
అందుకే నీకు కూడా నాతో పాటే అక్కడికి వేయించాను. మంచి పని చేసావు మహి, లేకపోతే వీడు నువ్వు లేకుండా అస్సలు ఉండలేడు. సరే, ఈ రాత్రికే మనకు టికెట్స్ బుక్ చేశాడు. అన్నీ ప్యాక్ చేయి జాగ్రత్తగా, నేను ఇప్పుడే వస్తాను. నాకు తెలుసు మహి, నువ్వెక్కడికి వెళ్తున్నావు. నువ్వు ఉమ్మని కలిసి ఉన్న ఇంటికే కదా. ఉమా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ కోసం ఎంతకు వెతికినా కూడా నీ ఆచూకీ తెలియడం లేదు నాకు. ఇప్పటికే 3 సంవత్సరాలైంది. ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అర్థం కావడం లేదు. పైగా సంతోష్ కూడా నాకు దూరంగా వెళ్ళిపోయాడు. అంటే నువ్వు ఒకే చోట ఉన్నారా? మిమ్మల్ని ఎలా కలుపుకోవాలి తెలియడం లేదే నాకు. పైగా మాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా మిమ్మల్ని ఎలా వెతకగలను అనుకుంటూ ఇల్లంతా చూస్తూ ఉమా మహిళలు ఉన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. సిరి, ఇదిగో ఐస్ క్రీమ్ అంటూ సౌమ్య తెచ్చిచ్చింది. నాకొద్దు. నాకు ఏంటి తల్లి? చాక్లెట్ కావాలి. సరే తీసుకుందో గాని. అమ్మ ఎలా ఉంది? బాగా తింటుందా? నీకు తెలుసా, ఉమ్మకు బాగా తలనొప్పి. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. అడిగితే తలనొప్పిగా ఉంది అంటుంది. ఓ, దానికి దేవుడు చాలా అన్యాయం చేశాడు. అసలు అన్నయ్య చాలా మంచివాడు అనుకున్నా, కానీ ఇలా ప్రేమించానని మోసం చేసి తనకు విడాకులు ఇవ్వడం ఏంటి? పైగా తన ప్రియను పెళ్లి చేసుకుంటున్నానని ముమ్మతోనే చెప్పడం, ఇవన్నీ నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నమ్మి తీరాలి. ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు రాకేష్. అంటే రాకి, ఉమను మరొక పెళ్ళి అక్క అస్సలు ఒప్పుకోదు. నీకు తెలుసు కదా, తన ఇంట్లో నుండి బయటికి రాకుండా అలాగే ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అస్సలే రాదు. తను చాలా మారిపోయింది. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం లేదు. నీకు తెలుసా, ముందైతే తను బయట ప్రపంచం మర్చిపోయి ఆ గదుల నుండి అసలు బయటికి రాకుండా ఉండేది. ఇప్పుడు కొద్దిగా మేలు. అలా తను చూస్తుంటే చాలా బాధగా, ఇంకా ఆ మనిషి మీద కోపంగా కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, అంకుల్ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు. చాలాసార్లు పిలిచినా కూడా అక్క వెళ్ళలేదు. ఇప్పుడు అంకుల్ పట్టుబట్టారు. అందుకే రేపు వస్తామని చెప్పింది. అంకుల్ ఎవరు? అదే, నాన్నకు బాగోలేనప్పుడు హాస్పిటల్లో మాట్లాడి అంత బాగా చూసుకోవడానికి కారణం అంకుల్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇలా ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదేమో. అక్క సడన్గా వచ్చి ఊరు వదిలి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంగా ఉన్నాం. కానీ అంకుల్ ఏమాత్రం టైం తీసుకోకుండా అన్నీ మన కోసం అరేంజ్ చేశారు. ఉమా మంచితనమే ఇదంతా. అంకుల్ని ఒక ప్రమాదం నుండి కాపాడింది కదా, అందుకే అంకుల్ ఉమను అంతగా చూసుకుంటున్నారు, కన్న కూతురులాగా అంటుంది సౌమ్య. అవునక్క, కానీ ఆ మంచితనమే కదా తన జీవితాన్ని కూడా నాశనం చేసింది. తనను మోసం చేసిన అతన్ని ఏమీ అనకుండా ఇలా దొంగలా ఎక్కడో దాక్కోవడం ఏంటి? కానీ అక్క వినదు కదా. ఆ మనిషి నీడ కూడా సిరిపై పడద్దు అంటుంది. అవును రాకి, సిరి పుట్టింది కూడా తెలియదు కదా అన్నయ్యకి. ఏమో, అయినా భార్య మీద ప్రేమ లేని వాడికి ఇంకా పిల్లలపై ఏ ప్రేమ ఉంటుంది చెప్పు? అంత ప్రేమ ఉన్నవాడి అయితే అక్కకు విడాకులు ఇవ్వకుండా ఉండేవాడేమో. కానీ అలా చేశాడంటే అదే కథ అర్థం, తనకు భార్య అవసరం లేదని. రాకి, ఉమ్మకు మరొక పెళ్లి చేయాలి ఎలాగోలా. ఆలోచిద్దాం ఎలా అని. సరే, మళ్ళీ లేట్ అవుతుంది, మేము బయలుదేరుతాం అన్నది సౌమ్య. పదండి అంటూ ఇంటికి బయలుదేరారు. ఏంటి బెల్లు మోగుతుంది? మళ్ళీ శివ వచ్చాడేమో. అక్క, ఏంటి ఇంతసేపు? అమ్మయ్య, రాకి వాళ్ళు వచ్చారా? రాకి, వస్తున్నాన్రా. సిరి నిద్రపోతుందా? నిద్రపోతుంది. నీకు పిల్లనా లేక మాకు పిల్లలా ఉంది. ప్రతిసారి మాతో పాటే పంపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు కనాలో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో తీసుకోండి. శామ్, ఏంటి ఏదో అక్కతో అంటున్నావు? అదా, ఏముంది, ఉన్నదే అంటున్నానులే. అదే ఏమంటున్నావు అంటే రాకి అక్కడ జరిగిన విషయాలు చెప్తుందిలే, నువ్వు వెళ్ళు. అవునా అక్క, నువ్వేంటి అలా ఉన్నావు? పైగా భోజనం కూడా అసలు తినలేదు కదా. ఏంటక్క నువ్వు? ఏం లేదు, నేను తిన్నాను. కానీ పద, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు. శామ్, నువ్వు కూడా. నేను సిరికి వద్దని చెప్తున్నా, తనకు రాఖీతో పాటు వెళ్ళాలని మారం చేస్తుంది. ఎలా? తనను రాఖీకి దూరంగా ఉండేలా చేయాలి. తల్లి సిరి, నన్ను క్షమించు. పుట్టినప్పటి నుండి నీకు తండ్రి ప్రేమ లేకుండా చేశాను. ఇంకా ఇప్పుడు రాఖీకి దూరంగా ఉంచాలనుకుంటున్నా. నిన్ను ఈ అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది, అది చాలా తల్లి నీకు అనుకుంటూ సిరిని పడుకోబెట్టి వెళ్ళి రాఖీ వాళ్ళకు భోజనం పెట్టి వచ్చి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. అన్నీ తీసుకున్నావుగా అన్నాడు మహి. మహి, కానీ నాకు భయంగా ఉంది అక్కడ ఎలా ఉంటుందో అని. ఈ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా. అయితే ఏం చేద్దాం? ఎవరో ఒకరు ఉన్నట్టు నా మనసు కనిపిస్తుంది. ఎందుకో ప్రియా, నాకు దీపక్ ఈ ఊరు గురించి చెప్పినప్పటి నుండి మనకేదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరుంటారు. బహుశా ఉమా ఉందేమో. లేదు ప్రియా, ఈ ఊరు గురించి జాబ్ చేస్తున్న మనకే తెలీదు. ఇంకా ఉమా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పైగా నాకు తెలిసిన నేను ఉమా బంధువులను అందరినీ చూశాను కదా, ఎవరూ ఇక్కడ లేరు. అసలు ఈ ప్రాంతం గురించి కూడా వాళ్ళకి తెలియదేమో. అవునా?
"హ్మ్, సరే కానీ బాబుని నాకివ్వు, నువ్వు నిద్రపో, నేను చూసుకుంటాను." "హ్మ్." బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు అనుకుంటూ బాబుని తీసుకుని పడుకోబెట్టి తను కూడా నిద్రలోకి వెళ్ళిపోయాడు. "అక్క, అక్క." "ఏంటి రాకి?" "అంకుల్ ఇంటికి రెడీ అయ్యాయి." "ఏంటి అక్క, కనీసం ఇప్పుడన్నా పూలు కాటుక ఇంకా." "రాకి, అలంకరించుకోవడం నాకు ఇష్టం లేదు." "ఏం ఇలా బాగోలేనా? ఈ చీరకు ఏమైంది? బాగానే ఉంది కదా." "అక్క, ఎప్పుడు ఇంటికి మహాలక్ష్మిలాగా ఉండే నువ్వు ఇలా ఉండడం." "రాకి, అలా ఉన్నా ఎలా ఉన్నా ఏం ప్రయోజనం చెప్పు? జీవితంలో అన్నీ కావాలనుకుంటే రావు, మనకి ఏవి రాసి పెట్టుంటే అవే వస్తాయి. సరిపదా?" "శామ్, రా త్వరగా." "అక్క, సిరి చూడు, ముందే వెళ్ళి బయట ఎలా ఉందో, చాలా అల్లరైపోయింది." "గుడికి రమ్మని చెప్పా కదా, కానీ నేను చెప్పింది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఎక్కడికో వెళ్తుంది. బంగారం, చెప్తా నీ పని" అనుకుంటున్నాడు శివ. అలా అంకుల్ ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఇల్లు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద ఇల్లా అనుకుంటూ ఉండగానే అంకుల్ రఘురామ్ గారు బయటకు వచ్చి, "ఏంటి అలా చూస్తున్నారు, లోపలికి రండి" అంటాడు. "ఏంటి ఉమా అలా చూస్తున్నావు? ఇంత పెద్ద ఇల్లు, కార్లు ఉన్న నాతో అంకుల్ సాదాసీదాగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నావా? నువ్వు లేకపోతే నేను ఇలా ఉండేవాడినే కాదు. లేదా ఆ రోజు నువ్వు సరైన టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే హార్ట్అటాక్ వల్ల చనిపోయేవాడిని. ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులు ఉండేవే కాదు కదా." "రఘురామ్ గారు, ఈ అమ్మాయి శామ్, రాఖీ భార్య. ఇంకా ఇతను రాఖీ. మీకు ఫోన్లో చెప్తూ ఉంటాను కదా." "ఇంకా ఒకరున్నారు, వాళ్ళు వెనక దాక్కుంటున్నారే. రావాలి రావాలి, రా తల్లి." "సిరి, వెళ్ళు." దాదాదా, బంగారు తల్లి, నీకు చాక్లెట్ కావాలా? రా, లోపలికి రా, ఇస్తా" అనుకుంటూ అందరి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు అందరూ. ఈలోపు సిరి ఇల్లంతా తిరుగుతూ తను సీక్రెట్గా ఆడుకోవడానికి తెచ్చుకున్న గోళీలతో ఎక్కడ ఆడుకోవాలని చూస్తూ ఉంది. ఇదంతా గమనిస్తున్న ఉమా తన దగ్గరికి వెళ్ళి, "సిరి, ఏంటివి? ఇవి ఎప్పుడు కొన్నావు? అయినా ఇక్కడ అలా ఆడకూడదు, పద అక్కడ కూర్చుందు." "పో ఉమా, నేను ఆడుకోవాలి." "హే ఆగు సిరి, సిరి." అలా సిరి రన్ చేస్తూ ఇల్లంతా తిరుగుతూ పైన గదిలోకి వెళ్ళింది. అక్కడ మ్యాట్ తగులుకొని గోళీలు కింద పడ్డాయి. అవి తీసుకోవాలని పాపం సిరి బెడ్ కిందకి వెళ్ళింది. ఈలోపే అక్కడికి వచ్చిన ఉమా ఎక్కడుందనుకుంటూ రూమ్ అంతా చూస్తూ ఉంది. ఈలోపే అప్పుడే స్నానం పూర్తి చేసుకుని పింక్ టవల్లో ఒక 6 ప్యాక్ ఉన్న అతను బయటికి వస్తాడు. పాపం ఈ 6 ప్యాక్కి అక్కడ గోళీలు సంగతి తెలియక అడుగు వేయడంతో గోళీలు కాలు కింద పడడం, అదుపు తప్పి అక్కడే ఉన్న ఉమ మీద పడ్డం, ఉమ అదుపు తప్పి అక్కడే ఉన్న బెడ్ మీద పడడం క్షణాలు జరిగిపోయాయి. "హలో, ఎవరు మీరు? లేవండి, నా మీద పడ్డారే." 6 ప్యాక్ మాత్రం అలానే ఉమా కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. "హలో హలో, మిమ్మల్ని." హే, ఎవరు నువ్వు? అయినా నా గదిలో ఏం చేస్తున్నావు? అయినా నువ్వును నీ అవతారం చూస్తుంటే ఖచ్చితంగా పని కోసం వచ్చి ఉంటావు. ఛీ, ఇప్పుడే స్నానం చేసి వచ్చా. ఇప్పుడు చూడు, నీ మీద పడ్డాను కదా, మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది. ఛీ, ఎందుకు వస్తారో మీలాంటి వాళ్ళు. ఇంట్లో పనికి వచ్చినంత మాత్రాన ఇల్లు నీదనుకుంటున్నావా? ఇలా అడగకుండా నా గదిలోకి వచ్చావు. అయినా ఇవేంటి ఇక్కడి నుండి వచ్చాయి? ఓ, అర్థమైంది. నువ్వే ఇవి కావాలని వేసి నీ మీద పడేటట్టు చేసి నన్ను ముగ్గులోకి దింపుకొని ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ వేశావు. అయినా నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకున్నావు అసలు? నీకు నేను పడతానా? వాటే జోక్. ఇక్కడ కార్తిక్, ఏమనుకుంటున్నావు నువ్వు? అయినా నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది, నువ్వు నీ అవతారం. కార్తిక్, వచ్చావా? అయినా నువ్వేంట్రా ఇలా ఉన్నావు అన్నాడు రఘురామ్. అంకుల్, అది సిరి ఇక్కడికి. ఉమా, ఇక్కడే ఉన్నా, ఇదిగో దొరికాయి, ఇంకా ఇక్కడే ఉన్నాయి అన్నది సిరి. సరిపదా వెళ్దాం. డాడ్, ఎవరు తను? తనేరా ఉమా, నీకు చెప్తూ ఉంటానే, నన్ను కాపాడింది, నాతో ఫోన్లో మాట్లాడుతూ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటుందని ఆ అమ్మాయే. వాట్? ఆ అమ్మాయా? తను చూస్తుంటే చూడు కార్తిక్, వాళ్ళ వేషాధారణ చూసి ఎప్పుడు మనం ఒక అంచనాకు రాకూడదు. అయినా తను ముందు ఇలా ఉండేదే కాదు. తన జీవితంలో జరిగిన సంఘటన వల్ల తను ఇలా మారిపోయింది. ఏంటి డాడ్, ఏమంటున్నారు? అవును కార్తిక్, పాపం ఉమా భర్త తనకు విడాకులు ఇచ్చాడు. ఇంకా తను ప్రేమిస్తున్నానని మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి తాను ఇలా ఉంది. అది సరే కానీ నువ్వు రెడీ అయ్యిరా, అందరం కలిసి లంచ్ చేద్దాం. నేను తనెవరో తెలియక తను చాలా తిట్టాను. అంత తిడుతున్నా ఒక్క మాట అనకుండా సైలెంట్గా నిలబడి ఉందే అనుకుంటూ రెడీ అయ్యి కిందికెళ్ళి ఉమా కోసం వెతుకుతున్నాడు. కానీ ఉమా ఎక్కడా కనపడలేదు. ఎక్కడికెళ్ళింది? తనకు సారీ చెప్దాం అనుకుంటే, అయినా నేనేంటి తన కోసం వెతికేది, ఇక్కడ కార్తీక్ అనుకుంటూ ఉండేలోపే రఘురామ్ పిలిచి రాఖీని శామ్ని పరిచయం చేశాడు. రాఖీ, ఉమా అక్క అక్కడే ఉండాలే, ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉండేలోపే ఉమా కిచెన్లో నుండి రావడం చూసి, అక్క ఎక్కడికి వెళ్ళావు? రాఖీ, సిరి భోజనం అంటే తనకు తినిపిస్తున్నాను. అవునా, ఇక్కడికి రా, అంకుల్ పిలుస్తున్నారు.
వస్తున్నాను. ఉమా, ఇతను కార్తీక్, నా పెద్ద కొడుకు. కార్తీక్, తను ఉమా. నమస్కారం అండి. నమస్తే. కార్తీక్, ఉమా గురించి నీకు చెప్పా కదా, తను ఎప్పుడూ మీ అమ్మలాగే నాకు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. మీ అమ్మ బ్రతికి ఉంటే ఇప్పుడు ఉమను ఎన్నిసార్లు పొగిడి ఉండేదో. సరే పదండి, భోజనం చేద్దాం. అందరూ తింటున్నారు. కార్తీక్ మాత్రం ఉమా తనను చూస్తుందేమో సారీ చెబుదాం అనుకుంటే తనేంటి అసలు చూడలేదు, చాలా పొగరు తనకు అనుకుంటున్నాడు. భోజనం చేశాక అంకుల్, మేము ఇంకా బయలుదేరుతాం అన్నది ఉమా. ఉమా, ఇంకా కొద్దిసేపు ఉండు. కస్తూరి. అయ్యగారు, నీకు చెప్పినవి రూమ్లో పెట్టాను, తీసుకురా. సరే అయ్యా. ఉమా, ఇవి నీకోసమే, తీసుకో. అంకుల్, నాకు ఇవి మీరేం అనుకోవద్దు అంకుల్, మీకు తెలుసుగా నాకు ఇవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా ఉమా, చూడు తల్లి, నీ జీవితం ఇక్కడితో ఇలానే ఆగిపోకూడదు. అసలు నీ జీవితం ఇలా ఉండకూడదు. జరిగిపోయింది అంతే. ఇప్పటికైనా నువ్వు ఒక కొత్త జీవితం. నేను సౌమ్య అక్క అనుకున్నా, ఇప్పుడు అంకుల్ వాటికి ప్రాణం పోస్తున్నట్టుంది. అక్క ఏమనుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో అర్థమవుతుంది ఇప్పుడు. అంకుల్, అది నాకు సిరి ఉంది, అది చాలు. ఇంకా కొత్త జీవితం ఎందుకు చెప్పండి. పైగా నాకు వీటి మీద ఎటువంటి ఆశ కూడా లేదు. మీరు ఏమీ అనుకోకండి, మీ ఆశీర్వాదం చాలు, నాకు ఇంకేం వద్దు. ఈవిడి గారికి వద్దు అనుకుంటే మా తమ్ముడు భార్య ఉంది అని చెప్పొచ్చుగా. ప్రతిదానికి శామ్ అంటుంది. దీనికి మాత్రం నేను కనపడలేదు ఆవిడికి. అమ్మో, చీర, నెక్లెస్ అన్నీ చాలా ఖరీదైనవే. ఎంత బాగున్నాయి. ఈవిడికి నిజంగానే పిచ్చి పట్టింది. సరే తల్లి, నీకు వద్దు కానీ ఇవి నా చిట్టి తలకిస్తున్నా, తనకి నా మొదటి కానుక అన్నాడు రఘురాం. అంకుల్, తీసుకోవాలి నువ్వు, అంతే, ఇంకేం మాట్లాడకూడదు. సరే. ఈ అంకుల్ కూడా మరీను. ఆ పిల్ల రాక్షసి కనపడింది కానీ ఎదురుగా ఉన్న నేను కనపడలేదు. ఆ రాక్షసి మాత్రం బాగా కనపడుతుంది అనుకుంటూ ఉంది శామ్. అమ్మా శామ్, రాఖీ, ఇవి మీకోసం. మీ పెళ్ళికి రాలేదు కదా, అందుకే నా గిఫ్ట్. అంకుల్, ఇవి మాకు. ఈ రాఖీ ఒకడు అసలు బుద్ధి లేదు. పైగా అక్క అనుమతి కావాలి ప్రతిదానికి. అక్క అనుమతిస్తే ఏదైనా ఓకే. ఈయనకి చూడు, గంగిరెద్దులో ఎలా తల ఊపుతున్నాడు. అక్క అలా తీసుకోమని సైగ చేస్తే తీసుకుంటున్నాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? పక్కనే పెళ్ళాని ఒకదాన్ని ఉన్నానని కూడా నన్ను అడగకుండా చెప్తా వీళ్ళ సంగతి. సరే అంకుల్, మేము ఇంకా బయలుదేరుతాం అన్నది ఉమా. అయ్యో రాఖీ, నువ్వు మర్చిపోయావా? మనం కలిసి మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు వదిన ఎలా వెళ్తుంది? బాగా అయింది దీనికి అనుకుంటుంది సౌమ్య. రాఖీ, మరి నాకు చెప్పలేదే. సరే నేను వెళ్తాలే, మీరు వెళ్ళండి. సిరి రాకముందే మీరు వెళ్ళండి, లేకుంటే మీతే వస్తానంటుంది. అక్క, అది పద రాఖీ, నువ్వే కదా చెప్పావు, మళ్ళీ ఏంటి ఇప్పుడు? పద. బాగా అయింది, లేకపోతే మాతో పాటే ఆ పిల్ల రాక్షసుని పంపిస్తూ మాకు ఫ్రీడమ్ లేకుండా చేసింది. అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళేలోపు నీకు బాగా సరిపోతుంది. ఎందుకంటే వచ్చేదారిలో చూసే ఆటోలు ఈరోజు బంద్. చూద్దాం ఎలా వెళ్తుందో అనుకుంటూ కోపంగా చూస్తుంది శామ్. ప్రియా, లెగు, మనం రావాల్సిన ఊరికి వచ్చేసాం. మహి, బాబు నువ్వు జాగ్రత్తగా రా. ఈలోపు నేను వెళ్ళి లగేజ్ తీసుకుంటా అన్నాడు మహి. అలా వాళ్ళు లగేజ్ తీసుకొని అక్కడ ఆటో తీసుకుని దీపక్ ముందే చూసిన చోటుకు వస్తారు. దీపక్ బాగానే చూశాడు. బాగుంది కదా అన్నాడు మహి. అవును, చాలా బాగుంది అనుకుంటూ ఇద్దరు లగేజ్ సర్దుకునే పనిలో పడిపోయారు. ఏంటి నువ్వు? నేను నీకు చెప్పానా సినిమా అని? అక్క ఒక్కటే ఎలా వెళ్తుంది, అది ఆటోలో అన్నాడు రాఖీ. ఈయనకెప్పుడు అక్క దేశే అంటే రాఖీ, అది వదినే వెళ్ళమంది. ఏంటి? అవును, నేను నాతో చెప్పింది. ఎలాగో రాఖీ రేపు ఇంటి దగ్గరే ఉంటాడు కదా, అలా బయటకు తిరిగి రండి. ఈ మధ్య వాడికి అసలు ఫ్రీనే లేదు అని చెప్పింది. అందుకే అక్కడ అలా చెప్పాను. నాకు తెలుసు నీతో అక్క చెప్పలేదని. తను చెప్పుంటే అక్కడ నన్ను ఎందుకు అడుగుతుంది? శామ్, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఎందుకో నువ్వు నన్ను మాత్రమే ప్రేమించావు, నా కుటుంబానికి కాదనిపిస్తుంది. అక్క ఇప్పటికే చాలా చాలా బాధలు పడింది. తనకు ఎవరూ తోడుగా లేకపోయినా నేనున్నానని, అక్కకు ధైర్యంగా నేనుండాలని అనుకున్నా. శామ్ మాత్రం అక్క నుండి దూరం చేస్తూనే ఉంది. ఇంత ఎండలో అక్క ఒకటే ఆటోలో, పైగా సిరి కూడా నిద్రపోయే సమయం. ఇంకా వాడు ఆ శివ, అక్క ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా, ఎప్పుడు తనని ప్రేమ అని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ శామ్ మాత్రం ఇప్పుడు సినిమా అంటుంది. ఏంటి రాఖీ, ఏం ఆలోచిస్తున్నా? ఇక్కడ కూడా నీకు నీ అక్కనేనా కదా పక్కన నేను గుర్తుకున్నానా? గుర్తుకున్నావులే. చూద్దాం, మహీ ప్రియులు వచ్చిన ఊర్లోనే ఉమా కూడా ఉందా? ఇంకా శివ తను చెప్పినా కూడా ఉమా గుడికి రాలేదని తనని ఏం చేయాలని ప్లాన్ వేశాడో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.